గుండమా పెట పెటలాడుతోందిరా. ఈ పిల్ల నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఆగండి, నేను చెప్తానుగా. నాకు నువ్వు నచ్చావు. కాదు నువ్వు నచ్చావు. కాదు నువ్వు. అందరూ ఒకేలా ఉన్నారే. మీలో పిక్కబల ఎవరికి బాగా ఉందో చూడాలి. ఇదిగో ఈ రాయి ఇసిరేస్తాను. ఎవరు ముందు తీసుకొస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. పెళ్ళంటే పెళ్లి మొహాలు ఎలా ఉన్నాయి? వచ్చావా? రమ్మన్నా వచ్చేసా. తక్క తక్క ఈ ఆకులన్నీ ఏంటి? మీ ఇంట్లో మేకలు ఉన్నాయా? కాదు, మా నాన్న వైద్యుడు. ఇవన్నీ మందులు చేయడానికి మూలికలు, వేళ్ళును. జాజివేరు, నల్లేరు, పల్లేరు, దూలగొండి. దూలగొండ ఇవే ఇంత గబ్బు పోతున్నాయే, మరి జబ్బులు ఎక్కడ పోతాయి? అబ్బా, ఉల్లిపాయ ఓడియోలాగున్నావు. నిన్ను చూస్తుంటేనే కొడుకు తినాలనిపిస్తుంది. అలాగే తిందులే, నీకోసం పాయసం వండాను. ఉండి తీసుకొస్తాను. ఓ చెప్పు. పాయసం? ఆ మాట అంటే నాకు ఆయాసం. వెళ్ళి తీసుకురా, ఓ పట్టు పడతాను. ఈ పులి తేజ్గాడంటే ఈ గుంట నా ఎంట పడి కావాలి. తగబ్బా. మా చిన్నసారి చేసినట్టు ఏమిస్తే సరే అంతే. మిరియా 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 తాగు. ఆగు, అట్ట కాదు, ప్రేమించుకుంటూ తాగాల. ఎట్టా కూకో. ముందు లేదా అయితే ఆ అమ్మాయి నువ్వు తాగు. అబ్బో, నీకు చాలా విషయాలు తెలిసినే. ఓ ఇదేముంది, ముందు ముందు ఇట్టాటి ఎన్నెన్నో చేసి చూపిస్తా. మిరియా, ఇది గడ్డం కాదు, జున్ను గడ్డ. అబ్బా, ఎందుకలా రాస్తావు? కేవలం ఇట్టగా రాయాలే, నీకు తెలియదులే. బొగ్గలు కావు, బోళ్ళు బోళ్ళు. అదేదోలాగా ఉంది. ఉందా? ఉంటది ఉంటది. అత్తగా 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 నేను ఎట్ట రాసుకుంటాను చూడు, అంత రాసుకుంటాను చూడా. మా నాన్న కొంప మునిగింది. ఇప్పుడు అట్ట ఏమిటమ్మా అతగెందుతున్నావా? మరే మరే నాట్య సాధన చేసుకుంటున్నావా? చేసుకో చేసుకో. అప్పుడే వచ్చేసానే నాన్న. పక్కింటి సూరన్న బొగ్గులు ఇచ్చాడు, ఇంట్లో పడేసిపోదామని వచ్చానమ్మా. నేను తీసుకెళ్ళి పోసేస్తాను. ఎందుకేమ్మా, నేను తీసుకుపోయి వస్తాలే. వద్దులేమ్మా, నేను పోయి ఏంటమ్మా ఏంటమ్మా నాట్య సేవన చేసుకోకుండా మళ్ళీ తిరిగి వచ్చావు? ఏంటమ్మా నాట్యం ఏంటి చెప్పు. ఏంటి మరి పరాలు రాగారు చిన్న పిల్లలు అయిపోతున్నావు. చెప్పు. ఏంటమ్మా జలుబు చేసిందా? జలుబు చేసింది. పొద్దున్నే చెప్పకూడదు.
జన్మలో నా పెళ్ళాం, ఈ జన్మలో కూడా నా పెళ్ళాలి. అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తా, మీ అమ్మాయితో ఉంటా. ఉంటావా? అలాగే అలాగే మూడు దిగారు. అలాగే అందుకో జాబిలి రాగ కుసుమాంజలి, నీ పాలనలో జగాలన్నీ సుఖించెనోయి. అందుకో జాబిలి ప్రణయ కుసుమాంజలి, నీలాలనలో నా జీవితమే తరించెనోయి. అందుకో జాబిలి. నీలాకాశాన ఉదయించినావు, జగతిని జ్యోతిని వెలిగించినావు. నీలాకాశాన ఉదయించినావు, జగతిని జ్యోతిని వెలిగించినావు. హృదయాకాశాన ఉదయించినావు, అనురాగ జ్యోతిని వెలిగించినావు. అందముతో అందముతో అలరించుతావు. అంది అందవు నీవు. ఆ, అందుకో జాబిలి వెన్నెల కిరణాలు వెదజల్లినావు, కన్నుల తిరునాళ్ళ గావించినావు. వెన్నెల కిరణాలు వెదజల్లినావు, కన్నుల తిరునాళ్ళ గావించినావు. వేడి కిరణాల వేధించినావు, బ్రతుకే తిరునాళ్ళగా వించినావు. విరహిణిలా విరహిణిలా చెరు చేరేయి. ఎంత దూరమా హాయి. ఆ, అందుకో జాబిలి ప్రణయ కుసుమాంజలి. దా
మధురమైనది. మూగబోయిన హృదయ వీణులు మేళవించారు. రసతరంగాలను సృష్టించారు. ఏదో దూర దూర తీరాలకు నన్ను తీసుకుపోయారు. రాజా, చాలు, ఈ జీవితానికి పరవశం చాలు. ఇక నేనేమైపోయినా పర్వాలేదు. రాజా, 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 రాజా. ఊరంతా గాలించాం, వారి గాలి ఎక్కడా తెలియలేదు మహాప్రభు. అయ్యో, నా చిన్నసావు ఏడున్నాడో, ఏమైపోయాడో, కొంప తీసి కట్టి కట్టి ఏ పోతామో రాక్షసో ఎత్తుకుపోలేదు కదా మహారాజా. నా చిన్నసావు లేదే నేను బతకలేను మహారాజా. మహారాజా, విచారించకు నాయన. నీ మిత్రుడు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. భయపడదు. ఏమిటమ్మా ఇది? జలక్రీడలకు వేళైంది. చెలికత్తులు వస్తున్నారు. లేవండి. వద్దు, నా మనసేం బాగలేదు. మిరియం, భగవంతుడు చేసే పనులన్నీ చిత్రంగా ఉంటాయి. చీకటిగా ఉన్న నా జీవితంలో జ్యోతిని వెలిగించాడు. అంతలోనే అంధకారమే పడేశాడు. ఏమైనా సరే నా రాజసింహుడు కనిపించే వరకు నాకేమీ వద్దు. అమ్మా, ఏమిటో నిజంగా మెచ్చిపోతుందే. ఏంటనియో మన మాట ఏం చేశావు? మన పెళ్ళెప్పుడు? దెబ్బకొచ్చావే. మా బాగా బుద్ధి చెప్పావా నా యాడకి? తక్క తై తక్క, లేకపోతే నే పట్టుకోవచ్చేయి ఆడట్టుకుంటాడా? వదిలిగా పట్టుకున్నాయని కోపమా? ఎలా ఉందా నా పట్టు? ఈ మోహంలాగా ఉంది. నీ సరసం మంట ఎంత దెబ్బ కొట్టావే? తక్క తక్క, ఇది సరసం అనుకున్నాను. కాదు, ఇది ఎరసమే. దీనికి ఏదో పట్టింది. చాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది, కలవరం మానవే మనసా, కలవరం మానవే మనసా. అయ్యారది గీరాదు, ఉండే. కాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది, అమ్మాయి మిరియా. అదేంటమ్మా కన్నతండ్రి అంత మాట అంటావు? ఏమిటిది అమ్మా? ఎందుకలా మారిపోయింది? ఏం చెప్పమంటావు సుబ్బమ్మ? దానికి మూర్దీయం పట్టిందమ్మా, మూర్దీయం. అలా చెప్పు, ఆ లక్షణాలను చూస్తా అలాగే దయ్యమే. పెళ్లి చేసేయండి, లేకపోతే ఈ మొగుడు దయ్యం వదలదు. తొందరగా వెళ్ళి భూత వైద్యుని దగ్గరవయ్యా, భూత వైద్యుని. అబ్బే ఏం లేదు. ఏం లేకపోతే అట్ట చూడు, ఇట్ట అని చూస్తా. ఆడదాన్ని చూస్తే నీకు అంత అలసి
ఓ పొలి 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 పోలేరమ్మో ఏ జగ 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 జంగాలమ్మో హే ఏటేటా జాతర చేసి 7 పుట్ల కుంభం పోసి ఏటపోతులిస్తామమ్మా ఏలేరమ్మా జోడుకోకలేడతామమ్మా దిగిరామమ్మా హే ఏటపోతులిస్తామమ్మా ఏలేరమ్మా జోడుకోకలేడతామమ్మా దిగిరామమ్మా హే ఏలేరమ్మా హై పోలేరమ్మా అను కాలమ్మా గంగానమ్మా అంకాలమ్మా శాకిని ఢాకిని మలయాళ భగవతి అంబో శంభో తాటంకు టకటంకు టింఠాగలాడి అంబో శంభో హే మంత్రంతో సంధిస్తాను యంత్రంలో బంధిస్తాను ధుమ్ 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 ధూపం వేస్తాను భం 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 భరతం పడతాను ధుమ్ 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 ధూపం వేస్తాను భం 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 భరతం పడతాను క్రీమ్ 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 మీసాల పోతురాజు దిగి వచ్చాడు దిగదుడిసి నిమ్మకాయలు పిండేస్తాడు మీసాల పోతురాజు దిగి వచ్చాడు దిగదుడిసి నిమ్మకాయలు పిండేస్తాడు అమ్మో నిన్ను పంచేస్తాను ఒక్క దెబ్బతో తింటేస్తాను అమ్మో నిన్ను పంపేస్తాను ఒక్క దెబ్బతో తింటేస్తాను దింపుతా సంపుతా దింపుతా సంపుతా దింపుతా సంపుతా దింపుతా సంపుతా అరే తాతక్క సైతక్క దింకత జనక్త జినక్ జినక్ జనక్ జనక్ గసిక్ గసిక్ తెలిసింది గమ్మత్తు చాలించు నీ ఎత్తు తెలిసింది గమ్మత్తు చాలించు నీ ఎత్తు రాణి ఏత ఎత్తు గుండాలమ్మా నీ రంగు బయటడుతుంది ముత్యాలమ్మా ఓహో రాణి ఏత ఎత్తు గుండాలమ్మా నీ రంగు బయటడుతుంది ముత్యాలమ్మా తాయెత్తు తాయెత్తు ఓ తాయెత్తు ఓ తాయెత్తు తాయెత్తు ఓ తాయెత్తు ఓ తాయెత్తు
చిన్నసారి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవటానికి, దీనికి ఏనుగంత బలం రావటానికి ఈ తాయిస్తే కారణమమ్మా. ఈ తాయిత్తులో అంత మహిముందా? అవునమ్మా, పెద్ద సాగు చిన్నసాగు చెప్తుంటే నేనిన్న ఈ తాయిత్తుగాని పోయిందంటే చిన్నసాగుకు పెద్ద ప్రమాదం ఉందని కూడా చెప్పాడు. వారికి ప్రమాదమా? అయితే ఇప్పుడేం దారి? దిగులు పడమోకండమ్మా, నేను ఈ పాటినే బయలుదేరి మా చిన్నసాగు ఏడన్నా సరే ఎతికి పట్టుకుని ఆడికి ఈ తాయిత్తు కడతాగా. అయితే మేము కూడా నీతోనే వస్తాం. అమ్మా, అవును, వారికి నా మూలంగానే ఈ దుర్ఘటన సంభవించింది. వారి క్షేమం తెలుసుకోకుండా, వారిని కలుసుకోకుండా ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. అయితే మహారాజు గారితో చెప్పి వెళ్దామమ్మా. నాన్నగారు తెలిస్తే మనల్ని వెళ్ళనివ్వరు, రహస్యంగానే వెళదాం. అలా చేస్తే మహారాజు గారు మరింత ఆందోళన పడిపోతారేమో. మరేం భయం లేదు. ఈ వివరాలన్నీ ఒక లేఖలో రాసి మరీ వెళ్దాం. ఈ రాత్రికి ప్రయాణం. అలాగేనమ్మా. సరే పద. ఈ మగాడితో చెడ్డ బాధేస్తుంది. ఆడది కనిపిస్తే చాలు సొంత పెళ్ళం ఏంటో పెళ్లికిలిస్తారు. వీళ్ళ నుంచి ఎట్టా తప్పించుకోవడం ఏంటో. అయ్యా,
ఈ రోజు వచ్చిన యువకుల గతి చూసావా? ఏముంది, రేపు మన కామినీ దేవత అతన్ని చంపి తినేస్తుంది. ఏం తింటుందో? మనల్ని మళ్ళా ఒక మగవాణిని తెమ్మని పంపింది. ఏం చేస్తాం, కొలువులో చేరిన తర్వాత పరువైనా బరువైనా మోయిక తప్పదు. మనకి చెరతప్పే మార్గం లేదంటావా? లేదు, ఆ కామినీ దేవత బ్రతుకున్నంత కాలం మనకి ఈ పాటలు తప్పవు. అది బ్రతికే ఉంటుంది, దానికి చావెక్కడిది? ఎందుకు లేదు, ఉంది. కానీ ఆ రహస్యం తెలుసుకుని దాన్ని చంపేవాళ్ళు ఎవరూ లేరు. ఏమిటా రహస్యం? ఏముంది, దాని కుడికాలి పాదంలో ఒక కన్నుంది, అందులోనే దాని ప్రాణం ఉంది. ఆ కన్నుని ఎవరైనా పొడిస్తే అది చస్తుంది. ఏం చేస్తుందో? ఇప్పుడు మనల్ని చంపుతుంది. ఎవడో కింద నెక్కున్నాడు. కొంప తీసి మన మాటలు వినలేదు కదా? వింటేనే తెల్లారేసరికల్లా కామినీకి విందైపోతాడు. దూరంగా ఈ ఆశ కల్లో కూడా ఈడేరు. డాకిని డాకిని, సాహో ఏలికి సాని సాహో. ఈ చేటుగాన్ని బంధించి రేపటికి సిద్ధం చేయండి. సాహో ఏలికి సాని సాహో, సాహో ఏలికి సాని సాహో. ఓ నీటుగాడా, నువ్వెవరు? మగవాడు, నీ మనసు తీర్చేవాడు. అద్దిరా, అది మగతనం అంటే. ఆడనా? అంతవరకు నేను ఆగనా? ఆడది మగవాడు కలుసుకున్న తర్వాత ఆటలెందుకు పాటలెందుకు? దేవి, నీ బాహుబంధాల్లో నన్ను బంధించు, నీ సమ్మోహనాస్త్రాన్ని సంధించు, నీ అదరామృతాన్ని చిలికించు. దేవి, రాదేవి. ఇవి కళ్ళ కాదు కాదు, చేపలు. ఇవి పెదిమల కానే కాదు, పనసు తొనలు. ఇవి చేతుల కానే కాదు, తామర తోళ్ళు. ఏమి నడుము, ఏమి నడుము. ఈ పిక్కలు, ఈ పాదాలు, ఈ వేళ్ళు నన్ను ఏ దూరదూరాలకు తీసుకుని వెళ్తున్నాయి. ఈ అందాల పాదాలు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. పెట్టుకోనా? పిలుస్తా ఉంటే వెళ్తావంటే? మహానుభావ, నువ్వు చేసిన మేలుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహానుభావా, అయితే నువ్వు కూడా ఓడిపోయావు అనమాట. నేరాజా మాధవిని. మాధవ్, నువ్వెవరో నాకు తెలియదు. ఎట్టా? నేనెవరో నీకు తెలీదు? ఎలా కొనసాలు గాని పదం పద. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నేను నిజంగా చెప్తున్నాను, నువ్వెవరో నాకు తెలియదు. నేనెవరో నీకు తెలీదు? ఎందుకు నన్ను ఇట్లా ఏడిపిస్తావు? నన్ను రాణించేస్తాన్నా, కోటకెళ్ళి రాణివాసం పల్లెకి పంపిస్తారన్నావు. నేనా? రామరామ, ఎందుకు ఇట్లా మారిపోయావు రాజా? నేనేమైనా తప్పు చేస్తుంటే నన్ను కొట్టు చంపు, అంతేకాని ఇంత చిత్రాలు చేయకు. అన్నం పుణ్యం ఎరుగందాన్ని, నిన్నే నమ్ముకున్నాను. నన్నే చేయకు రాజా. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎవరో నాకు తెలియదు తెలియదు తెలియదు. నా దాట నన్ను పోని. రాజా, అబ్బా, రాజా ఏమైంది? దాహం వేస్తుంది, నాలుగు పిడిచగట్టుకుపోతుంది. దాహం వేస్తుందా? ఇక్కడెక్కడైనా నీళ్లు నేను తెస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే.
నీకు భారం అయిపోయానా? మరి అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటావా? నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. ఇంకెప్పుడు ఇలా చేయకే. ఇలా చేసావంటే ఏ చెట్టుకో ఊరేసుకుని చచ్చిపోతాను. మాధవి, నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను. నా రాజా మంచి రాజా. గోళ చేస్తున్నది. అలాగా వయసు వచ్చిన ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయకపోతే ఇలాగే ఎంత పడతారు? అవునమ్మా, బాగా చెప్తాను. చూడమ్మా, ఈ పిల్లని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో అప్పచెప్తాను. వెళ్ళమ్మా. రాజా రాజాలకు రాణిలకు రావు మరా. నవకేం చేయమంటా? పాలు పగులు తొలివేసుకుంటే చేస్తాను కొంచెం వస్తాడికా. అదా సంగతి. అది కాదండి. చాలు ఊరుకోవా. అదంతా మనకెందుకు? పద పద పద. రాజా ఏమంటావు? నీకు బుర్ర ఉందంట. నరమాంస భక్షణకై వెళ్ళిన మన కథాఖండాకర్ణులు రాలేదేమిరా? ఎక్కడో కడుపు నిండా గ్రాసం దొరుకుంటుంది దేశిక. కదలలేక పడుకుని గుర్రు పెడుతూ ఉంటారు దేశిక. లప్ప పలికిదేవురా కుంభ. ఓం కకుపక కరాళి. కథాకర్ణ, ఘంటాకర్ణుడు ఎక్కడ? వాడి గిచ్చినాడు ద్వారా గిచ్చినాడు. కథాకర్ణ, ఏమా ప్రలాపం? మహావీరుడైన ఘంటాకర్ణుడు గిట్టుతాయా? గమనించుకుంటువా? ఐటమ్ చేసినదా? మతిగా పోయినదా? ఏది ఏరిక లేదు. మన ఘంటాకర్ణుణ్ణి ఎవరో రాకుమారుడు వధించాడు. మా పిడుపుజము పోయినదిరా. కథాకర్ణ, కొండవలే మా కొండగా ఉండే ఆ ఘంటుని తప్పిన ఆ పుణ్యక గాడిని పట్టి వర్షించమని వెళ్ళు. వైరమే వాడిని తీసుకునిరం. ఓం కకుపక కరాడి. రాజా నన్నే మార్చి ఎక్కడికి పోలేవు. ఇది అమ్మాయి ఏమిటి అల్లరి? ఇది అలరా? మనకిచ్చిన మగవాడి ఊళ్ళో పడుకోవడం కట్టి ఆడదానికి కావాల్సిన ఏముంది రాజా? రాజా ఈ గురం చూడు ఎంత అందంగా ఉందా. మన ఇద్దరం దాని మీదకి వచ్చి 7 రోజులతో తిరగదా? నన్నే నేర్పిస్తూ అచ్చ మారాయణ అంటారు. సరిపడా రామరి అచ్చు మారాయణ అన్నాను. ఏమిటి మాట? బాబు ఎవరు అమ్మాయి? మాధవి, మాధవి. బంగారు బొమ్మ. అర్భకును తెచ్చుటకు మారుగా అంగనను తెచ్చివేమిరా? ఈమె నాపై కూర్చున్నది ఏలిక. ఈమె మనకేలరా? వన్నెలకే చిలక ఎక్కడే నీ వన్నికాడు. వస్తాడు వచ్చి నీ పొగ అడుస్తాడు. పరువంతో పాటు పరుషం కూడా ఉన్నదే. జంభ కుంభ ఈ మత్స్యగంటి నిత్యదేవుడని వెళ్ళయ్యాలిగా వెళ్ళ. దేశిక తమ బ్రహ్మచర్యములకు భంగం వచ్చినేమో, తమ దీక్షకు అంతరాయము కలుగునేమో. ఆడదగ్ని ఊపిన వాటికి తగిలితే రగులుతుంది, మనల్ని దహించి వేస్తుంది. ఈ ఇంటి కోసమైన నువ్వు ఆ రాజసింహుడు ఇక్కడకు రాకుమారడు. అప్పుడు ఈ వాలు వెంటనే పరగదింటిని చెట్టు నెనరుగా వలసిన వనరులు సమకూర్చు.
అయ్యో అయ్యో ఇష్యో ఏంటో నీ ఎవరు సుకుమారంగా పెరిగిన రాకుమారిని నడుస్తా ఉంటే నీకు వచ్చిందట ఇంతకు మన ప్రయాణం ఎంత దూరం ఎంత కాలం ఇంకెంతో కాలం లేదమ్మా మా చిన్నపాని ఆ మకర కుటుంబాన్ని నడిచేసి ఆ లమ్మ చేపను పోగొట్టేంత ఎరగాల్సింది గడువు దగ్గర వస్తుంది మా చిన్నపావి ఏడుంటాడు అయితే ఈ రోజంతా ఈ ప్రాంతాలనే వెతుకుతాం తప్పకుండా కనిపిస్తారు అట్టగనమ్మా అమ్మ రాకుమారి నా వల్ల కాదు కాస్త విశ్రాంతి తీసుకుని రేపు బయలుదేరుతాం సరే సరే దాదా మహామంత్రి చిరంజీవి వర్తమానం ఏమైనా తెలిసిందా? లేదు మహారాణి. రాజసింహుల వారి కొరకు మీరేం చింతించకండి మహారాణి. తప్పక విజయులే తిరిగి వస్తారు. రావాలని వేరే దేవుళ్ళకు మొక్కుకుంటున్నా. నా మనసెందుకో కీడునే శంకిస్తుంది. పాపిష్టి కన్నా పదే పదే అదృష్టం. నా చిరంజీవి చూచే వరకు నా ప్రాణాలు కుదటపడవు మహారాజా. విచారించిన దేవి వెంటనే వేగులు నలుమూలలా కనిపిస్తుంది. రాజసింహుని యోగక్షేమాలు నీకు తెలియచేస్తాయి. పెన్నెల కన్యను వేడుక కలిగినాడు దివి నుండి భూమికి దిగి వస్తాను. కన్నెల కన్నులు విందు చేసే నీ రూపాన్ని మా వెన్నెల లోకంలో కూడా వెలిగించాలి ఉంది. వెంట వచ్చి నా వలపు పంట పండిస్తావా రాజా? నేనా? మీలో కానిక ఎందుకు? పాత సౌందర్యంతో విసిగిపోయిన మా హృదయాల్లో నీ కొత్త అందాలు గుబాళించని రాజా. రా రాజా. ఓం కకుబక కరాళి. ఏమిటి మాయ? అప్పుడే ఇన్నాళ్ళ వ్యర్థ గురించి ఇచ్చినాడు. ఫలా మహామాయ ఫల. ఇక నీవు హసాదు దేవరా హసాదు. ఏమిటి మాయ? ఎవరు? నన్నే మరిచినావురా? నీ పాలిట కాలయముని ఏమన్నావు? ఓం కసుమక కలాలి. నెరవేరిపోతుందిరా. కోరికేమిట్రా? అదే రాజసింహుడు చిక్కాడు, అందాల భరుడి మాధవి దక్కింది. ఇంకేముంది, వారం రోజుల్లో ఆ చిన్నవాడిని వధించి మాధవిని పెండ్లాడి ఇంద్రభోగాలు అనిపించబోతున్నారు. రే జంభా, మనకు కూడా మాధవి లాంటి పిల్ల దొరికితే ఎంత బాగుంటుందిరా. మనకంత అదృష్టం ఎక్కడిదిరా? అవునరా, సన్నదిలేర్రా, లేకపోతే గురువు గారికి ఆగ్రహం వస్తుంది. అవునవును. చక్కని చుక్కరా, కొబ్బరి
నా అందాల పందిరి. ఇదిగా మీరెవరు? నా పేరు కుంభీనస. నా పేరు జంభానస. మకరకుండలుడనే మహామంత్రికుని శిష్యులం. మగువా, నీ పేరేమి? చంపాకలి. ఆహా, ఏమి పేరు? అబ్బా, ఏం తీరు మొత్తుకుమ్మ. ఇంకా నీకు పెళ్లి కాలేదా? కాలేదు. కాలేదు? అయితే మేమంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఆ చెట్టు కింద మా బావులు ఉన్నారు, వాళ్ళు కూడా నాతో రావాలి. వాళ్ళు ఉన్నప్పుడు నన్ను మీరేం చేయకూడదు. నీ ఇష్టం లేదే నిన్నేం చెయ్యం. నీ ఇష్టమైతేనే చేసుకుందాం పెళ్లి. జర అయితే ఇక్కడే ఉండండి రా, ఇప్పుడే మా బావులు తీసుకొస్తాను. అమ్మా వాసుదేవ్ గారు, మన రాసిన వారు జాడ తెలిసింది. ఎక్కడా? మాంత్రుడు గుహలో. చంపాకలి, చంపాకలి. వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్త. సరే వచ్చేసారా? వీళ్ళే మా బావలు. ఏమయ్యా, మా మేనగోళ్ళకి ఏం మొత్తం ముందు పెట్టారు? మీతో రావాలంటుంది. అంతా మా గొలా చెప్తాంగా. ఓం కకపక కరాళి. మాధవి, చొర చూపుల సుందరాంగి కాబట్టి నీ అందగాన్ని నీచుడా, ఈమెను కూడా బంధించావా? బంధించలేదురా, నా బాహుబంధంలో బంధించి వలసలు అందించబోతున్నానురా. ఏమన్నావు? నువ్వు అట్టాగే అందిద్దుగాలే, మళ్ళా మన ఇద్దరి మధ్య పానకల్లో పుడకలాగా ఈ పుల్లోని ఎందుకు తీసుకొచ్చావయ్యా? మాధవి, నువ్వు ఉండవయ్యా. యావో సాలే, ఈయనగా నేను నుంచి పంపిస్తావా, లేకపోతే నన్ను ఇక్కడి నుంచి పొమ్మంటావా? పంపిస్తానే వన్నెలాడి, శాశ్వతంగా ఈ లోకం నుంచే పంపిస్తానే. త్వరలోనే మా ఆశయం నెరవేరుతుంది, మన అడ్డు తీరుతుంది. మాధవి. వాసమ్మ గారు, మాధవదేవి గారిని చిన్నస్వామి గారిని కలిసేదట, ఈ తాయిత్తు కట్టేదట, ఆ మంత్రగుని చంపేదట. ఓ, ఆ సన్నాసి గారిని ఒక ఆట ఆడించను. అలకొచ్చిందా చిలక? మా అపరాధమేమే మారును పలక. మిరియాలు, ఏమిటి ఇలా ఉంది? ఏముంది, ఓ వింతలు విశేషాలు చూపించటం, ఆటలు పాటలు ఏమీ లేకుండా మీరు తెచ్చి పాడు మందిరంలో పడేశారని మా చిన్నదానికి కోపం వచ్చింది. అలాగా? చెప్పకపోతే మాకు తెలిసేది ఎలా? చెప్ప, మా దేశకులు లేరు. ఈ రోజు మనం ఏమైనా చేసుకోవచ్చు, ఏ కావాలన్నా చూడచ్చు. నిజంగా చూపిస్తారా? కావాలంటే మా ప్రాణాలైనా ఏమైనా సిద్ధంగా ఉన్నాం. మా మందిరంలో ఉన్న చిత్ర విచిత్రాలన్నీ చూపిస్తాం. వెళ్ళరే చిన్నారి, వాళ్ళంత మురిపింగా పిలుస్తుంటే మురిపించుకోకూడదు. బాలు, మీరు కూడా నాతో రండర్రా. మీరు నా? అవును, అయితే రండి. తప్పకుండా పదండి. భర్తలు ఇదా? ఇది నా మీద అంత నమ్మకం లేకపోతే చెప్పదులే, పదండి కావాలి. పాపం తెచ్చుకోకు, ఇది అంతరిక్ష సాధకం. అంటే దీన్ని పట్టుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుపోతుంది. దీంతోనే మేము అంతరిక్ష భవనానికి వెళ్తుంటాం. అంతరిక్ష భవనమా? అది ఎక్కడుంది? భూమికి ఆకాశానికి మధ్య. భలే భలే, అక్కడేముంటుంది? అక్కడేముంటుందో మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. రెండు 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 అసలు భయస్తుంది. ఇదేంటిది? ఇది సత్యాకృష్ణాసనం. దీని మీద కూర్చోబెట్టే ఎంత రహస్యమైనా చెప్పేస్తారు. శత్రువుల దగ్గర నుంచి రహస్యాలు తెలుసుకోవడానికి దీన్ని ప్రయోగిస్తారు మా జ్యోతికులు. అబ్బబ్బబ్బా, ఎంతసేపు ఈ భయంకరమైన వస్తువులు తప్ప అందమైన మందిరాలు, హంసతుడికి తల్పాలు అవేమి ఇక్కడ లేవా? లేదే, అన్న ఎక్కడ? అలాంటివన్నీ మా మాంత్రికుల వారి విలాస మందిరంలో ఉన్నాయి. అందమైన అమ్మాయిలు తెచ్చినప్పుడు అందులోనే ఉంచుతారు మా గురువు గారు. అలాగే. భక్తులు ఆ మందిరం ఎక్కడుందో నాకు చూపించుకుంటూ తప్ప. అలాగే రండి రండి. ఇదే విలాస మందిరం. ఎవరా సుందరి? మాధవీదేవి, మా మాంత్రికుడి వారి కాబోయే భార్య. అంతా అబద్ధం. మీరే దానికి తీసుకొచ్చి దాచారు. నన్ను ప్రేమిస్తున్నట్టు చూసి దాంతో పిలుస్తున్నారు. ఏమేనా అంగనాచి,
ఎవరితో నువ్వు నా భర్తని వల్ల వేసుకుంటావంటే అమ్మా నేను రాసింహారి స్నేహితుడిని పులితేజినమ్మా. మంత్రాసావు నీ మంత్రాజంతా నా దగ్గర సాగవు వెళ్ళా అట్టాగా ఏమో రేపు ఈ ఆటకి వస్తావా నీ సంగతి నేను తెలుసుకుంటా. అబ్బా చంపా చంపా ఆమెనేమి అనకు. నిజంగా ఆమెతో మాకు ఏ సంబంధం లేదు. అమ్మ తోడు ఆమె రాజసింహుడనే రాకుమారుని ప్రేమికురా. రాజసింహుడా ఆడేడో ఎక్కడున్నాడు? అక్కడ బంధింపబడి ఉన్నాడు. అలాగా అయితే పదండి ఆళ్ళని అడిగి నిజమా కాదో తెలుసుకుంటా. బావలు అర్థమైందా? అయితే పదండి భర్తలు మరి రండి. అదిగో ఆ బంధింపబడ్డవాడే రాజసింహుడు. అడుగుదా. ఆగండి మిమ్మల్ని చూస్తే అసలు నిజమే చెప్పడు. నేనే పోయి అడిగి వస్తా. ఎంతమే నేను యాసం మార్చా గుర్తుపట్టలేదా? పులితేజించిన సామే. పులితేజి ఆ పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. నువ్వెవరో నాకు తెలియదు. తక్క ఇదంతా తాయిత్తమేనా? చెంపా ఇప్పటికైనా మా మాట నమ్ముతావా? చెంపా మాధవికి మాకు సంబంధం లేదని ఒప్పుకుంటావా? భర్తలు పాపం మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. ఇప్పుడు సంగతి అంతా తెలుసుకున్నానుగా. అయితే మరి మన పేరు ఇయ్యాలే. ముందే ఉంది ముసళ్ళ పండగ బుల్లోడా.
మెల్లిగా పుచ్చుకో భర్త గొంతుకుది చెంపా చెంపా మకర కుండలుడు అంటే ఎవరు అనుకున్నావురా? నా శిష్యుడు రా. నా శిష్యుడు. వాడికేం తెలియదురా. వట్టి మట్టి బుర్ర. నీలాగే వట్టి మట్టి బుర్ర. వాడికి మంత్రాలు నేర్పాడు రా. ఇప్పుడు ఎలా ఉంది? స్వర్గంలో ఉన్నట్టు ఉంది. దేవలోకంలో సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంది. కానీ పాపం నా భర్తకి సింహాసనం చూపించండి. ఎక్కడ ఎక్కడ సింహాసనం వస్తారు? బాగా తీసుకెళ్ళండి. మీ మాంత్రికుడు రాజసింహుడు ఎందుకు తీసుకొచ్చాడు? ఇంకా 4 రోజుల్లో భైరవం దర్శించి మహేంద్ర పదవి పొందడానికి. రాజసింహుణ్ణి విడిపించడం ఎలాగా? మా మాంత్రికుని మంత్రాలు వాడడంతో ఓం కకువక కవాలి అంటే సంజయం మాయవుతుంది. మీ మాంత్రికుడి శక్తులు ఎందులో ఉన్నాయి? అతని పళ్ళల్లో. వారి ప్రాణం ఎక్కడుంది? అంతరిక్ష భవనాలు 3వ ద్వారం వద్ద 6ని జ్యోతిలో ఉన్నది. వీళ్ళ పని అయినట్టేనా? అయ్యింది. కానీ మన పని ఎవరితో లేకూడదు. నీ శక్తులు ఎలా పోతాయి? మా ఇద్దరు చేతులు కలిపి కట్టితే భర్తలు ఏది మీ ఇద్దరి చేతులు ఇవ్వండి. మొన్న నాది అదే ఇద్దరు చేతులు ఇవ్వండి. బాగా కానివ్వండి. భర్తలు ఎక్కడికి స్వర్గానికి మన ఇద్దరు పెళ్ళి కానీయండి. భర్తలు పెళ్లి కావాలా? భర్త నీకునా? అబ్బాయి ఏమి నోడ్రా. మాధవ్ గారు మాధవ్ గారు పుల్చేజీ నువ్వా? నిన్న ఆడవాసంలో వచ్చింది కూడా నువ్వేనా? అవునమ్మా. నేను మీరు గుర్తుపట్టలేదని ఇవాళ అప్రాసం మీద వచ్చా. మంచి పని చేసావు. వీళ్ళెవరు? ఈ ఊరు ఇటంపూర్ మహారాజు గారు కుమార్తె వాసుదేవు. ఎట్టా మహారాజ్ కూతురా? కాపు నన్ను తీసుకొచ్చినట్టు ఈవెను కూడా తీసుకొచ్చాడు ఆ బైరాగాడు. లేదమ్మా, ఓ పెద్ద రాక్షసుని చంపి మా చిన్నసారి ఈవిని కాపాడిండు. అర్ధరాజ్యంతో సహా ఈవినిచ్చి పెళ్లి చేద్దామని మహారాజు అనుకుంటుండగా రేత్రి తాయితో పోగొట్టుకుని మా చిన్నసారి మాయమైపోయిండు. ఆయన ఎత్తుకుంటూ ఈవి నాతో పాటు వచ్చిందమ్మా. అంతేనమ్మా. అక్క మీలాంటి గొప్ప వాళ్ళు ఇలాంటి పనులను చేయకూడదు. అక్క నన్ను క్షమించు. నువ్వు ప్రేమించిన వాడిని నేను కూడా. కానికే ఉంది, చావగల చెట్టు ఎన్ని కొమ్మలైనా భరిస్తుంది. అక్క నీది ఎంత విశాల హృదయం అక్క. సరే కానీ ఈ అమ్మాయి ఎవరు? దీన్ని అడిగారు. మిరియమని. మిరియమే నా కాబోయే పెళ్ళం. రాజసింహుల వారిని 4 రోజుల్లో భైరవ కల్పిస్తారట. అలాగా? అవునమ్మా. ఈలోగా అది ఎట్టయినా సరే ఇడిపించాల్సిందే. ఆ మాంత్రికుని అంతం చేయాలి. ఎట్టాగబ్బా? ఆ మంత్రాసాన్ని మళ్ళీ ఒక ఆట ఆడిస్తాను చూడు. ఆ పని మీరు చేశారంటే మిగతా వ్యవహారం మేము చూసుకుంటాం. ఏమి చేస్తున్నారా? భైరవ పూజకు సాధనమును సమకూరుస్తున్నాం దేశక. మీ గురుపట్టి అపూర్వమురా. అంగనామణి ఏముంటున్నదిరా? మీకోసం అంగలారుస్తున్నది దేశక. వైనమే మీకు 3 ముళ్ళు వేయాలని ముచ్చట పడుతున్నది. ఆమె 3 ముళ్ళు వేయడమేమిరా? అది ఆమె దేశాచారమట దేశక. ఇంకను ఏమేమో చెప్పినది. మిమ్మల్ని తీసుకురమ్మని మమ్మల్ని పంపినది. పదండి. ఈలోగా మాంత్రికుడు వధింపబడకపోతే మహారాణికి శాశ్వత శిలా రూపం తప్పదు. వెళ్ళిన చిరంజీవి వైనం తెలియలేదు. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. కర్తవ్యమేమిటి గురుదేవా? చింతించకండి మహాప్రభు. అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నారు. చేయవలసిన మానవ ప్రయత్నాలన్నీ చేశాం.
ఇంకా భగవంతుని మీద భారం వేసి ప్రార్థించడం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు ప్రభు. గురువమ్మ గారు, మా గురువులు వచ్చారు. అలాగ వచ్చిందా చిలకల కొలికి? చాలా మరి ఎంతసేపటికి నీకు ఆ మంత్రాల గొడవలే కానీ నా ఉద్యోగమే ఉందా? ఈ దిక్కుమాల ఇంట్లో బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా ఉండలేక చేస్తున్నాను. ఇదిగో ఇష్టం పెళ్లి చేసుకో, లేకపోతే నేను పంపిస్తే. అంది వచ్చిన స్వర్గాన్ని అందుకోమని ఆడదాన్ని ఎవరైనా వదులుకుంటారంటే వివాహమే చేసుకుంటాం. దిగులు తీర్చి నీ వలపు తీర్థంలో జలకాలాడతాను. ఇదిగో సరే, ఆడతావో మునుగుతావో ఇప్పుడే చెప్తున్నా, పెళ్లి మాత్రం మా ఆచారంలోనే జరగాల. గురువమ్మ గారు, మీరు చెప్పిన ప్రకారము మా గురువు గారి స్నానాదులు చేయించి అలంకరించి తీసుకొచ్చి తిని. కూర్చోండి కూర్చోండి. మీరు కోరిన ప్రకారం కళ్ళకు గంటలు కడుతున్నాం. కట్టండి కట్టండి. అయిందా? అయింది. స్వామి ముక్కు మూసుకోండి. ఇప్పుడు నేను చెప్పే మంత్రం జపించండి. నివాక పునాస్తిశాయి. నివాక పునాస్తిశాయి. ఈ మంత్రాన్ని రోజు 10,000 సార్లు జపించాలా? అబ్బరే, రోజుకు 10,000 సార్లా? ఇంకో మాట, ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ఆ చేతిలో ఉండే ఆ మంత్రదండం కానీ గమనాలు కానీ మరేం ఉండకూడదు. ఏమి? అదంతే. జీవంబా దీనిని నీవే భద్రం కావచ్చు. వల్లే వల్లే జపించండి. లివాక పునాస్తిశాయి. లివాక పునాస్తిశాయి. లివాక పునాస్తిశాయి. లివాక పునాస్తిశాయి. లివాక పునాస్తిశాయి. లివాక పునాస్తిశాయి. ఓం కకుబక కరాలి. ఎవరు? నీకు ఇప్పుడు తెలియదే. ఇదిగో కొమ్మనసా, ఆ తాయిస్ కట్టి. ఏమిటి చిత్రం? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఎవరు? అదేం చెప్పాను ఆ టబ్బె తర్వాత నేను పులితేజినే. పులితేజీ? అవును సార్. ఏమిటి అదంతా ప్రవర్తిస్తాను కానీ ఇతనెవరు? ఆయన నేను నీ దాసురాలిని. వాసవి. మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ కథ అంతా తర్వాత చెప్తా. మీ తల్లిగారి గడువు ఈ ఆటికి 3 రోజుల నుంచి చెప్తానే. 3 రోజులు? భగవంతుడు, నన్ను ఎందుకు ఇలా అజ్ఞానంలో పడేశావు? ఈ 3 రోజుల్లో ఆ మాంత్రికుడు ఉండే తావు తెలుసుకునేది ఎలా? వాణ్ణి వధించటం ఎలా? నా మాతృమూర్తికి శాప విమోచనం కలిగించటం ఎలా? అదేమి బెంగట్టుకోకు చెప్తానే. ఇప్పుడు మనం ఉండేది మాంత్రికుని గుహలోనే. పద నీ చెప్తా. చెప్పిందంత గ్యాప్ ఉందా చెప్తానే. ఇది పట్టుకుంటే తలుసుకున్న చోటకి తీసుకెళ్తాది. ఆడి ప్రాణాలు అంతరిక్ష భవనంలో 3వ భావంలో ఉన్న ఆరని జ్యోతిలో ఉందంట. అలాగే ఆడి శక్తులన్నీ ఆడి పళ్ళల్లో ఉన్నాయట తెలుసా. ఎల్లుగా తెలుసా. రాజా, త్వరగా వెళ్ళండి. మీరు వచ్చేదాకా ఈ మాంత్రికుని కదలకుండా మేము చూసుకుంటాం. అలాగే.
జంబా పెళ్లి పెళ్ళని మనకి ఈ పెళ్లి చేశారా మన మంత్రాలన్నీ నిదుర కన్నెలు నీతో ఆటలాడే వేళ నీ తల్లి పాడేరా కన్నీటి జోల కన్నీటి జోల జో 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 నోములెన్నో నోచి మమతలెన్నో దాచి నవమాసములు మోసి నిన్ను కన్నాను నీ మోము కనగానే నీవు సువినగానే నా బ్రతుకు పండెనని పొంగిపోయాను ఇంతలో మన రుణము తీరేను ఈ వేళ నీ తల్లి పాడెరా కన్నీటి జోల రాజశేఖరుడు మూడో ద్వారం చేరినాక మీరు చేసిన అపరాధము మన్నించాలని అందుకు తగిన శిక్ష అనుభవించుడు. ఓం కిగుమగరాలి. ఓం కిగుమగరాలి. మహావీర, నేను అనంగరేఖ అనే అప్సరసను. నన్ను ఈ మాంత్రికుడు బంధించి తన ప్రాణాలను మోయడానికి నన్ను శిలగా మార్చాడు. ఈనాటికి నీ వల్ల నాకు శాప విముక్తి లభించింది. నీకు చేయదగిన సహాయం ఏదైనా కలదేని తెలుపు, చేసి కృతార్థురాలనయ్యదను. ధన్యుని అనంగరేఖ, నన్ను నా వారిని నా తల్లిదండ్రుల వద్దకు చేర్చు. అవశ్యం. రాజా, నాన్న, రాజా, కన్న తల్లి కోసం ఎన్ని కష్టాలు పడ్డావు తండ్రి. మహారాజా,
రాయి వల్లనే రత్నం, కష్టాల వల్లనే మానవుడు రాణిస్తారంట. అందరు రాజకుమారులాగా రాగభోగాల్లో మునిగి తేలకుండా కత్తి పట్టినందుకు కర్తవ్యాన్ని నెరవేర్చిన వీరుడై రాజసింహుడైనాడు. ఆచంద్ర తారార్కం నిలిచే ఖ్యాతిగాంచాడు. అంతా తమ ఆశీర్వాద బలం కాదు నాయన, నీ కన్న తల్లిదండ్రుల పూజా ఫలం. అంతేకాదు మహారాజా, ఇద్దరు సొక్కల్ని కోటలు కూడా తీసుకొచ్చాడు. అవునా రాజా? అమ్మ, ఈమె మాట, ఆమె వాసు. ఇంకా అడిచేందుకు శుభాలు తామే. శుభం అంతా పరమేశ్వరుడి కృప.